హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 8 వినేద్దామండి. ఎన్నో రోజుల తరువాత ఆ రాత్రి డైనింగ్ హాల్లో మళ్ళీ అన్ని లైట్లు వెలిగాయి. చందు ఎప్పుడు ఇంట్లో భోజనం చేయడు. రాజగోపాలరావు గారు రాత్రిపూట ఒక చపాతీయో పండో తిని పాలు తాగుతారు. ఆయన ఒక్కరే కూర్చుని తినేటప్పుడు ఒక్క లైటే వేస్తారు నౌకర్లు. ఆయన పడక గదిలో తింటే ఆ లైట్ కూడా ఒక్కోసారి వెలగదు. ఆ ఇంటి నిండా వెలుతురున్న ఆ మనుషులు చీకట్లో బ్రతుకున్నట్టుగా ఉంటుంది. రాజగోపాలరావు గారికి కుడివైపున చందు, శేషారత్నం కూర్చుని ఉన్నారు. ఎడమవైపున గిరిజా, రవి కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు చందు శేషారత్నాన్ని తమాషా చేస్తూనే ఉన్నాడు. అంకుల్, మీ పెళ్లైన కొత్తలో మీ అమ్మకి భార్యకి పడేది కాదని ఇద్దరూ పోట్లాడుకుని విడివిడిగా వంట చేసుకునేవారని చెప్పేవారు కదా మీరు. అప్పుడు భోజనం ఎవరి దగ్గర తినేవారు అని అడిగాడు. ఇద్దరి దగ్గర తినేవాడిని. ఇద్దరి దగ్గర? అదెలా సాధ్యం? ఎందుకు కాదు? వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటేగా. నేను భోజనానికి కూర్చునేవాణ్ణి. మా అమ్మ తెచ్చి అన్నం కూర వడ్డించేది. నా భార్య పప్పు నెయ్యి వేసేది. అమ్మ పులుసు వేస్తే ఈవిడ పెరుగు వేసేది. మనుషులతో మాటలు లేకుండా క్రియలు జరిపించేలా చేయడంలో శేషారత్నం అఖండుడు రాచందు. ఒకే ఒక పాయింట్ చెబుతాడు, అది అమోఘంగా పనిచేస్తుంది. కొట్టులో కూడా నేను చాలాసార్లు చూశానుగా. అవతల వాళ్ళు గొంతు చించుకుని గంటసేపు వాదిస్తారు. వీడు ఒక్క పాయింట్తో ఆ వాదననంతా హుష్కాకి అన్నట్టు చేస్తాడు. మొత్తానికి అమోఘమైన బుర్ర అనుకో అన్నాడు రాజగోపాలరావు గారు. కానీ ఏం లాభం? మా ఆవిడ బుర్రని మరామత్తు చేసే తెలివితేటలు లేకపోయినాయి అంటూ విచారం వెల్లుబుచ్చాడాయన. అంకుల్, మీకు తెలియదా? భార్య ఎంత గయ్యాళి అయితే భర్త అంత తెలివిగలవాడవుతాడట. సోక్రటీస్ సంగతి మీకు తెలియదా అన్నాడు చందు. ఆ మాట వినగానే ఒకసారి ఆ గది నిండా నవ్వు జల్లులు కురవసాగాయి. శేషరత్నం అన్నాడు, ఇదివరకు నా భార్య లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరనుకునేవాడిని. మా సూరికి పెళ్లి చేసిన తరువాత నా భార్యను మించిన మనుషులున్నారమ్మా అని తెలిసింది. ఏం చేస్తాం? భగవంతుడు ఒకవైపు వెలుగు ఇచ్చి మరోవైపు గాఢాంధకారం చేస్తాడు. ఆ వెలుగు చీకట్లో ఊగిసలాడడమే మానవ జీవితం అవుతుంది. అంకుల్కి వేదాంతం అంతా ఎందుకో చెప్పనా? స్వీట్ వేయలేదని. సాయన్న, ఆ కళాఖండ్ అంకుల్కి వడ్డించు అన్నాడు. సాయన్న వడ్డించాడు. రాజగోపాలరావు గారు బాధగా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తెల్లార్లు బాధపడతాడు, నాకు తెలుసు. బాధ అస్తమా వచ్చినందుకు కాదు, నా భార్య చేత తిట్లు పడలేక. నేనిక్కడికి భోజనానికి వస్తున్నానంటే సాయన్నకి ఫోన్ చేసి భోజనంలో ఏవేవి వడ్డించాలో ఆజ్ఞ జారీ చేసింది. అవస్థ పడితే పడ్డానులేరా. కళాఖండ్ చాలా రుచిగా ఉంది. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చి ఆరోగ్యం లేకుండా చేశాడు. నా జీవితాన్ని 2 రాక్షసులు పీక్కు తింటున్నాయి. ఒకటి నా భార్య, రెండోది ఆస్తమా అన్నారాయన. భోజనం చేస్తున్న చందు మధ్య మధ్యలో గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అతని వైపు చూస్తుంది. అతనికి ఆడపిల్లల చూపులు తన ముఖం మీద అతుక్కుపోయి నిలిచిపోవడం బాగా అలవాటే. కానీ గిరిజ చూపులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. వాటిల్లో ఆత్మీయత తప్ప వ్యామోహం లేదు. అభిమానం తొణికిసలాడుతుంటే ఆకర్షించుకోవాలనే తాపత్రయమూ లేదు. ఆ కళ్లల్లో దాపరికం లేకుండా స్పష్టంగా కనిపిస్తున్న ఆరాధన, ఆత్మీయత అయస్కాంతంలా మారి అతన్ని క్షణం సేపు గిరిజ వైపే తదేకంగా చూసేలా ఆకట్టుకుంటుంది. రాజగోపాలరావు గారు భోజనం చేస్తూనే శేషారత్నంతో మాట్లాడుతూనే ఉన్నా ఆ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నారు. మేనేజర్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. చందుకి ఫోన్ వచ్చింది. హలో, ఏమిటి? క్లబ్ ఉందా? ఓకే ఓకే, నేను అక్కడికి త్వరగా వచ్చేస్తాను అని పెట్టేశాడు. ఆ తర్వాత చందు త్వరగా భోజనం చేసేశాడు. తాతయ్య, రమేష్ వాళ్ళు క్లబ్కి రమ్మంటున్నారు. ఇవాళ పార్టీ ఏదో ఉందట, నేను వెళుతున్నాను అంటూ లేచాడు. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ ఎవ్రీబడి గబగబా చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. మరో నిమిషంలో వాకిట్లో కారు బయలుదేరి వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. సందడంతా చందుతోనే వెళ్ళిపోయినట్టుగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. ఇదిరా వరుస అన్నారు రాజగోపాలరావు గారు. శేషారత్నం చూశాను అన్నట్లు తలూపారు. ఆ దెయ్యాల బారి నుంచి వాడిని రక్షించే ఉపాయం చెప్పరా శేషు? శేషారత్నం కాసేపు దీర్ఘంగా ఆలోచించి, దానికి పెళ్ళొకటే మార్గం అన్నారు. పెళ్ళా?
పెళ్ళంటే వాడికి భయం. పెళ్ళాం పిల్లలు పెద్ద బోర్ అంటాడు. ఎట్లాగో అట్లా నువ్వు వాడిని ఆ పెళ్లిలోకి తోసేయాలి. ఏం ప్రయోజనం? ఆ సంసారం చక్కగా ఉండాలిగా. ఈ రాక్షసులు ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉంటారంటావా? అయినా అది కూడా పాయింటే అన్నట్టు తలూపారు. ఆ రాక్షసులతో తలపడి చందుని దక్కించుకునే సామర్థ్యం గల అమ్మాయిని చూసి నువ్వు చెయ్యాలి. అలాంటి అమ్మాయి కావాలంటే చందు మీద ముందు ఆ అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉండాలి. అప్పుడు గాని అది సాధ్యం కాదు. ఆ రెండూ జరిగేవి కాదు అనిపిస్తోంది నాకు. ప్రయత్నం చేయకుండా ఫలితాలు మనమే ఊహించకూడదు అన్నాడు శేషారత్నం. వాళ్ళిద్దరూ ఒక్క నిమిషం అక్కడ గిరిజ, రవి ఉన్నారని వాళ్లకు ఉనికే మర్చిపోయినట్లుగా చందు విషయం మాట్లాడుకున్నారు. గిరిజని రవిని ఆయన కారులో హాస్పిటల్కి పంపించేశారు. రూమ్కి రాగానే రవి అడిగాడు, అక్క, ఆ చంద్రశేఖర్ ఎవరో కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేసి మీ రుణం తీర్చుకోలేనండి అంటానన్నావుగా, మరి చేయలేదేం? ఏమిటోరా, నాకు అసలు ఆ సంగతే గుర్తురాలేదు. అతనే వచ్చి స్వయంగా నేను చెప్పాలనుకున్న మాటలు అతనే నాకు చెబుతుంటే నాకు మతిపోయింది అంది గిరిజ. రవి పడుకున్నాడు. 10 నిమిషాల్లో నిద్రపోయాడు. గిరిజ మధుమూర్తికి ఉత్తరం రాయడానికి కూర్చుంది. కానీ కుదరలేదు. తను పొందిన ఆ అద్భుతమైన అనుభూతి మాటల్లో పొందుపరచడానికి సరైన భాష దొరకలేదు. 4 సార్లు రాసి సంతృప్తి అనిపించకపోవడంతో చించేసి వచ్చి పడుకుంది. చంద్రశేఖర్, చందు, ఎంత బాగుంది ఆ పేరు. మాటిమాటికి అతని ముఖం కళ్ళెదుట వచ్చి నిలబడుతుంది. చిరునవ్వుతో అంటున్నాడు అతను, థ్యాంక్ యూ సో వెరీ మచ్, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. తన మనసులో మాటలు అతని నోటి నుండి ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉన్నాయి. భగవంతుని చిద్విలాసం గమ్మత్తుగా ఉంది. తను అతనికి రుణపడి ఉన్నాను అనుకుంటుంది. అతను తాను రుణపడి ఉన్నానని అంటున్నాడు. గిరిజ ఇంకా నిశ్చేష్టురాలు అయినట్టుగానే ఉంది. ఆ మెరుపు దెబ్బ తాకిడికి హృదయం ఆనందాశ్చర్యాలతో మూగబోయినట్టుగా అనిపిస్తుంది. లాభం లేదురా శేషు, లాభం లేదు. వాడు ఈ జన్మకి ఇక మారడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అలాంటి పని చేస్తాడా? కనీసం నా పరువు గురించైనా ఆలోచించడా? ఊహు, వాడికి నేను అవసరం లేదని ఇంకోసారి రుజువు చేశాడు. రాజగోపాలరావు గారు ఆవేశంలో అంటుంటే శేషారత్నం వారించాడు. అన్నీ తెలుసుండి నువ్వు కూడా చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తే ఎలా? ఏదైనా సమస్య వస్తే ఆవేశపడకూడదు. నిదానంగా పరిష్కార మార్గం ఆలోచించుకోవాలి. నిదానంగానా? ఓ చెంప ఇల్లు తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ శాంతంగా ఉండాలంటావు నువ్వు. శాంతి నాకెక్కడిదిరా? నేను బ్రతుకుండగా రాదు. అదిగో అదిగో మీరు మళ్ళీ హైరానా పడుతున్నారు. బ్లడ్ ప్రెషర్ చూస్తాను, డాక్టర్ గురుమూర్తి హెచ్చరించాడు. రాజగోపాలరావు గారికి ఆ పూట విపరీతమైన రక్తపోటు వచ్చింది. దానికి కారణం ఉంది. 2 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన రిటైర్డ్ కర్నల్. ఆయన కూతురు సౌమ్య చాలా అందంగా ఉంది. చదువుకుంది. బాగా తెలిసిన మంచి కుటుంబం. ఆయన సౌమ్యకి వరుణుని వెతకడానికి కూతుర్ని తీసుకుని వచ్చారు. రాజగోపాలరావు గారికి సౌమ్య, చందు ఈడు జోడుగా అనిపించారు. చదువుకున్న పిల్ల కాబట్టి చందుని బాగా దారికి తెచ్చుకోగలదని ఆశపడ్డారు. ఒకే ఒక్క కూతురు. ఆయనకి చాలా డబ్బుంది. చందు డబ్బు కోసం వాళ్ళు ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రకంగా ఇద్దరూ స్నేహితులు. ఇంకా దగ్గర అవ్వచ్చు. ఎన్నో విధాలుగా ఈ సంబంధం చాలా మంచిదని ఆయనకి తోచింది. నేను ఎవరికోసమో ఎందుకు వెతకడం రా రాజా? నా కూతుర్ని నీ మనవడికి చేసుకోరాదు అన్నాడు కన్నల్ మిత్రుడు. ఆయన అలా అడగడం రాజగోపాలరావు గారికి ఎంతో ఆనందం కలిగించింది. కోరిన పెన్నది కళ్ళెదుట నిలిచినట్టుగా సంబరపడ్డాడు. చందుకి సౌమ్యని పరిచయం చేశాడు. ఆయన కావాలని చందు, సౌమ్య ఒంటరిగా ఉండే పరిస్థితులు ఏర్పరిచారు. సౌమ్య, చందు ఇద్దరూ స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, జోక్ చేసుకుంటూ హుషారుగానే ఉన్నారు. ఆ రాత్రి రాజగోపాలరావు గారు చందుని పిలిచారు. సౌమ్యతో వివాహం నిర్ణయిస్తున్నట్టుగా చెప్పారు. నాకా? పెళ్ళా? అన్నాడు చందు కంపరంగా. ఏం, నీకు అమ్మాయి నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? సౌమ్యకేం తక్కువైంది? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏం అభ్యంతరం? నేను ఆ దృష్టితో సౌమ్యని చూడలేదు. అసలు నేను ఏ ఆడపిల్లని పెళ్లి దృష్టితో చూడను. ఏం, ఎందుకని? కారణం చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడేమంటావు? ఈ పెళ్లి కుదరదు అంటాను. నోర్ముయ్, ఆయనకి నేను మాట ఇచ్చాను. అదా మీ బాధ? అయితే ఇక మీరు విశ్రాంతి తీసుకోండి
అనేసి చందు వెళ్ళబోయాడు. మర్నాడు ఉదయం రాజగోపాలరావు గారు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి కర్నల్ పెట్టే బేడా సర్దుకుని ప్రయాణమై ఉన్నాడు. ఆయన చిరచిరలాడిపోతున్నాడు. ఏమిటి, ఏమైంది? ఇంత హఠాత్తుగా ఎందుకు వెళుతున్నావు? కంగారుగా అడిగారు. ఏమైందా? కర్నల్ ఎర్రబడిన కళ్ళతో చూశాడు. స్నేహితుడివి కదా అని మంచి మనసుతో నీ దగ్గరికి వస్తే నువ్వు కపట దృష్టితో నన్ను బుట్టలో వేయాలని చూశావు. రాత్రి నీ మనవడు నాకు అంతా చెప్పాడు. అతను మీ ఇంట్లో ఉండే ఆయా కూతుర్ని ప్రేమిస్తే నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని అడ్డుపెడ్డావంటగా. ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకుందామని చూస్తే చందుని దాచేసి ఆ పెళ్లినికి వెళ్ళనీయకుండా చేశావంట. ఆ అమ్మాయి బావిలో దూకి చచ్చిపోయిందటగా. చందు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతూ ఉన్నాడంట. తాతయ్య పోరుపడలేక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను బాగా చూసుకోలేను అని చెప్పాడు. అతని మంచితనానికి నేను కంగ్రాచులేట్ చేశాను. మనం బలవంతంగా పెళ్లి చేస్తే ఇప్పుడు చేసుకుని తరువాత డైవర్స్ ఇస్తానంటారు. నా కూతురికి అంత కర్మ పట్టిందయ్యా. ఈ ప్రపంచంలో మగపిల్లలే కరువయ్యారా? నేను దానికి పెళ్లి చేయలేనా? ఇంతలో టాక్సీ వచ్చి ఆగింది. ఆయన సామాను తనే మోసుకుని వెళ్లి టాక్సీలో పెట్టుకున్నాడు. సాయన్న సాయం చేయబోతుంటే వద్దని విదిలించాడు. వస్తాం, మేం వచ్చిన వేళ మంచిది, రామ్మారా అన్నాడాయన. సౌమ్య రాజగోపాలరావు గారి వైపు చురచురా చూసి వెళ్ళిపోయింది. టాక్సీ వెళ్ళిపోయింది. రాజగోపాలరావు గారి ముఖం తరిగిన కందగడ్డలా అయిపోయింది. చందు, చందు ఆయన ఇల్లు ఎదిరిపోయేలా అరిచాడు. చిన్నబాబు రాత్రి ఇంటికి రాలేదండి, సాయన్న భయంగా చెప్పాడు. ఇంటికి రాలేదా? సాయన్న, మేనేజర్ గారు, వాడెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకురండి. వాడిని వాళ్ళ చంపి తీరుతాను. నా చేతుల్లోనే కంఠం పిసికేస్తాను ఆయన ఆయాసపడుతూ అన్నారు. సాయన్న చప్పున దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, మీరిలా కూర్చోండి అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టాడు. రాజగోపాలరావు గారికి ఒంటి నిండా చెమటలొచ్చేశాయి. ఆయన కోపంతో ఆయన కంఠం కంపిస్తుంది. కాదు సాయన్న, నీకు తెలియదంటున్నాడు. మేనేజర్ వెంటనే డాక్టర్కు ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో ఆయన వచ్చాడు. రాజగోపాలరావు గారిని పరీక్ష చేసి ఆయన బాగా చివాట్లు వేశారు. నువ్విలా ఆవేశపడితే ఎప్పుడో మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. నేను వచ్చే టైం కూడా ఉండదు. మాతో చెప్పునైనా చెప్పకుండా నువ్వు సెలవు పుచ్చుకుంటావు. పోనీ చస్తే పీడా పోతుంది. అసలు వాడిని ఆయన లేవబోయారు. గురుమూర్తి వారించి పడుకోబెట్టాడు. డాక్టర్ గారు శేషారత్నానికి ఫోన్ చేసి పిలిపించారు. శేషారత్నం కూడా వచ్చాడు. రాజగోపాలరావు గారు చెప్పినదంతా శాంతంగా విన్నారు. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? ఎలాగైనా సరే చందుకి పెళ్లి చేసేయాలని అంటావు, అంతేనా? అంతే. సరే, నేను ఒక చిట్కా చెబుతాను, నువ్వు అమలుపరచు. దెబ్బంబడి వాడే దారికి వస్తాడు. ఏమిటది? నువ్వు ఈ పూట నుంచి నిరాహార దీక్ష ప్రారంభించు. అన్నం తినకు, మందు వేసుకోకు. నేనా? ఏడ్చినట్టుంది నీ సలహా. ఇలా చేస్తే వాడి పెళ్లి కాదు, ముందు నా దినవారాలు అవుతాయి. ఒంట్లో బాగుండని వాడిని, భోజనం అరగంట ఆలస్యమైతే కళ్ళు తిరిగి పడేవాడిని నేను నిరాహార దీక్ష చెయ్యాలా? నువ్వు మతుండే చెబుతున్నావా? అబ్బబ్బా, నా మాట శాంతం వినవేం? అంతా తొందరగా అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా? నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావని మేం చెబుతాం, కానీ నిజంగా నువ్వు చేయనవసరం లేదు. చందు చూడకుండా నీ మానమూలు భోజన కార్యక్రమాలు నువ్వు సాగించు. ఇది కేవలం వాడిని బెదిరించడానికి మాత్రమే. నేను డాక్టర్ గారు వాడిని బాగా తిడతాము. వాడు పెళ్లికి ఒప్పుకునే మినహా గత్యంతరం లేకుండా చేస్తాము అన్నారు. నీ బుర్ర అమోఘంరా శేషు, ఆయన మెచ్చుకున్నారు. నీ పొగడ్తలు పని అయిన తరువాత ముందే చెబుతున్నాను, నువ్వు మాత్రం గట్టిగా మనసుతో ఉండాలి. చందు కాస్త బ్రతిమలాడగానే సరే సరే అనొద్దు. అలాగే, మాట ఇచ్చినట్టేనా? అయితే ఈ రోజునే ప్రారంభించు. ఇదిగో సాయన్న, చందు ఇంటికి రాగానే నువ్వేమని చెబుతావంటే ఆయన వివరంగా సాయన్నకి ఏం చెప్పాలో బోధించాడు. సాయన్న అలాగే అన్నట్టు తలూపాడు. సాయంత్రం చందు ఇంటికి వచ్చాడు. చకచక మెట్లకి పైకి వెళ్లబోతూ సాయన్న కనిపించగానే, సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కన్నల్ వాళ్ళు వెళ్ళిపోయారని నా మీద ఎగురుతున్నాడా అని అడిగాడు. సాయన్న బాధగా చెప్తాడు. ఎందుకు బాబు పెద్ద ఆయన్ని అలా ఏడిపించుకుతుంటారు? మీరు వెళ్ళిన తరువాత ఎంత పెద్ద గొడవైందో తెలుసా? సాయన్న కన్నల్ గారు వెళ్ళిన తరువాత రాజగోపాల్ గారు ఆవేశపడడం, డాక్టర్ రావడం అంతా చెప్పాడు. డాక్టర్ గారు వచ్చిన మాత్రాన ఏం ప్రయోజనం చిన్నబాబు? తాతగారు ఆయన ఇంజెక్షన్ ఇవ్వనియ్యలేదు.
శేషారత్నం గారు కూడా వచ్చారు. ఎంతో చెప్పి చూశారు, లాభం లేకపోయింది. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. బలవంతంగా ప్రాణం తీసుకుంటారట, అదే తనకి శిక్ష అంటున్నారు. చందు క్షణంసేపు నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. తాతయ్య ఇంత గొడవ ఎందుకు చెయ్యాలి? పెళ్లి అంటే నాకిష్టం లేదని చెబుతూనే ఉన్నానుగా. ఏమో బాబు, ఈరోజు సంఘటనలతో ఆయన మనసు బాగా విరిగిపోయినట్టుగా ఉంది. ఈరోజు చందు వచ్చాడా అని అడిగేవారు. ఈ రోజంతా ఉదయం నుంచి మీ పేరే ఎత్తలేదు. మేల్కునున్నారా, నిద్రపోయారా? మేల్కుగానే ఉన్నారు. చందు తాతయ్య గారి గది వైపు వెళ్ళాడు. సాయన్న వంటగదిలోకి వెళ్లి గ్లాస్తో పాలు తీసుకొచ్చాడు. సాయన్న వచ్చేసరికి చందు మంచం మీద కూర్చుని, తాతయ్య, నా మీద కోపం వచ్చిందా? ఒకసారి ఇటు తిరగవు, మా తాతయ్య ఎంత మంచివాడో అంటూ బ్రతిమలాడుతున్నాడు. గోడవైపే తిరిగి పడుకున్న ఆయన ఇటు తిరగనేలేదు. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు, అసలే సుస్థి మనిషివి, కాసి నీ పాలైనా తాగండి బాబు అన్నాడు సాయన్న. నాకేం వద్దు సాయన్న, నేను పొద్దుటే చెప్పానుగా, నేను ఇలాగే చచ్చిపోతాను. నా ముఖాన బలవన్మరణం రాసిపెట్టుంది కాబోలు అన్నాడు. తాతయ్య, నా మీద కోపం వస్తే నన్ను 2 వాయించు, అంతేకాని భోజనం మానేయడం దేనికి? నా మాట విను, లేచి తాగు. చందు పాల గ్లాస్ తీసుకుని బ్రతిమలాడాడు. ఆయన అనకుండా మౌనంగా ఉండిపోయాడు. చందు ఆయన చేయి అందుకుని చెంపకి ఆనించుకున్నాడు. నాకీ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరూ లేరు. నేను ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నానో చెప్పనా? ఆ వచ్చే వ్యక్తి నీకు నాకు మధ్య పోట్లాటలు పెడుతుందేమోనని భయం తాతయ్య. నువ్వు గనక ఈ పాలు తాగకపోతే నేను కూడా భోజనం చేయను, మంచినీళ్లు తాగను, నీ ఇష్టం అన్నాడు. రాజగోపాలరావు గారి చెయ్యి చందు ఇస్తున్న పాల గ్లాసు పట్టుకోబోయింది. సాయన్న బిగ్గరగా దగ్గాడు. ఆయనకి శేషారత్నం హెచ్చరిక గుర్తుకు వచ్చింది. పట్టుకోబోయిన పాల గ్లాసును వదిలేశాడు. తాతయ్య, తాగవు కదా? చందు బతిమలాడాడు. ఆయన మాట్లాడలేదు. చందు లేచాడు. సరే అయితే, నేను వెళుతున్నాను. సాయన్న వచ్చి నువ్వు ఏదైనా తిన్నావని చెప్పినప్పుడే నీ కంటికి కనిపిస్తాను, అంతవరకు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు. 2 రోజుల అనంతరం రాజగోపాలరావు గారు గదిలో డాక్టర్ గారు ఆయన మంచం పక్కనే కూర్చుని ఉన్నాడు. శేషారత్నం గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. సాయన్న మంచం పక్కన నిలబడి ఉన్నాడు. రాజగోపాలరావు గారు హార్లిక్స్ తాగుతున్నారు. ఇంతలో చందు అటు రావడం శేషారత్నం చూశాడు. సాయన్న, చందు వస్తున్నాడు, హార్లిక్స్ తీసేయ్ అన్నాడు. సాయన్న వెంటనే గబాల్న రాజగోపాలరావు గారి పెదాల దగ్గర వెళ్లబోతున్న హార్లిక్స్ కప్పుని లాగేసుకుని మంచం కింద దాచేశాడు. చందు ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎప్పటిలా నవ్వుతూ లేదు, సీరియస్గా ఉంది. శేషారత్నం అంతకంటే సీరియస్గా ఉన్నాడు. గదిలోకి చందు రాగానే డాక్టర్ గారు లేచారు. ఇక నేను ఇంటికి రావడం అనవసరం. నువ్వేమో మందు వేసుకోవు, చెప్పిన మాట వినవు. నేను ఇది చూడలేనంటూ ఉన్నాను. గురుమూర్తి రాజగోపాలరావు గారి చేయి పట్టుకుని నాడి చూశారు. పల్స్ చాలా వీక్గా ఉంది. నువ్వు బ్రతకదలుచుకున్నావా లేదా వెళ్ళిపోదలుచుకున్నావో నీ ఇష్టం అన్నారు. పిలిచారట, ఎందుకు? చందు శేషారత్నాన్ని అడిగాడు. శేషారత్నం వెంట చందు జబ్బ పట్టుకుని రాజగోపాలరావు గారి దగ్గరికి లాక్కెళ్లాడు. ఆయన్ని చూడు, ఒకసారి ఆయన ముఖం చూడు ఎలా పీకిపోయారో. రాజగోపాలరావు గారు ఈ మాట వినగానే చప్పున ముఖం తిప్పేసుకున్నారు. మందు వేసుకోవడం లేదు, భోజనం చేయడం లేదు, కనీసం హార్లిక్స్ అయినా తాగడం లేదు. చందు, నువ్విలా ఆయన్ని బలవంతంగా చంపడం ఏం బాగాలేదు. తాతయ్య నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశారు, దానికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదా? చందు కోపంగా అన్నాడు. అవును, ప్రేమగా పెంచాడు. పెంచి ఇప్పుడు ఉరితాడు ఒకటి నా మెడకి బిగిస్తానంటున్నాడు. పెళ్ళి అంటే ఉరితాడట్రా? నాకట్లాగే అనిపిస్తుంది. స్వేచ్ఛను చంపేసే ఉరితాడే అది. అందరూ నీలాగే అనుకుంటే ఈ సంఘం ఎలా నడుస్తుంది? అందరి సంగతేమో నాకు తెలియదు, నా వరకు నాకు అలాగే అనిపిస్తుంది. భార్యా పిల్లలు బాధ్యత అదొక పరమ బోర్. అయితే నీ అంత మూర్ఖుడు ఇంకొకడు లేడన్న మాటే. అలాగే అనుకోండి. అసలు నువ్వు పెళ్ళి అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఏమో నాకు తెలీదు. అది అసలు మనిషి స్వభావమే అంత. తెలియని వాటి గురించి భయం ఏర్పడేది అందుకే. మనకే విషయం అంటే భయం వేస్తుందో దాని సంగతి తేల్చుకోవాలి. ఉదాహరణకు నీకు చీకటి అంటే భయం అనుకో, 2-3 సార్లు తెగించి గుండె ధైర్యంతో చీకట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు భయం పోతుంది. ఆయన చందు భుజం తట్టారు. చందు, నేను చెబుతున్నాను విను. పెళ్లి అనేది కేవలం తాతయ్య సంతృప్తి కోసం చేసుకుంటున్నానని అనుకో, సరేనా?
నా వల్ల కాదు, ఆ నరకం జీవితాంతం భరించాలి. అంటే తాతయ్య మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? ఉన్నాయి, దానికి దీనికి సంబంధం లేదు రాజగోపాలరావు గారు అన్నారు. శేషారత్నం, వాడికి నా సంగతి ఏమీ అవసరం లేదు, వదిలేయమా. నువ్విలా కృషించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? వాడు చేసుకోనంటే వాళ్ళ చేతులు పట్టి పెళ్లి జరిపిస్తాను. చేసుకోను అనడం వాడిష్టమేనా? నువ్వు రాంపండు గారి అమ్మాయి భూదేవి సంబంధం ఖాయంపరచు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, వీడిని కదలకుండా ఎలా బంధించాలో బాగా తెలుసు. చందు నిటారుగా అయ్యాడు. శేషారత్నం సీరియస్గా చెప్పాడు. చందు, నీ పెళ్లి రాంపండు గారి అమ్మాయి భూదేవితో ఖాయం చేస్తున్నాను. చెయ్యండి, తర్వాత పరిస్థితి మీరే ఎదుర్కోండి. మీరు మళ్ళీ నన్ను నవ్వుల పాలు చేశారని మాత్రం అనొద్దు, డాక్టర్ గారు కల్పించుకున్నారు. చందు, అలా ఎందుకు మాట్లాడతావు? అలా మాట్లాడే ఒక్కో మాట తాతయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా? ఆయన మందలించారు. నేను ఒకసారి కాదు 10 సార్లు చెబుతున్నాను, మీరు అనవసరంగా శ్రమ పడకండి. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను చేసుకోను, చందు ఖచ్చితంగా చెప్పేశాడు. అంతవరకు మౌనంగా వింటున్న రాజగోపాలరావు గారు ఇక కోపం ఆపుకోలేక అరిచేశారు. చేసుకోకపోతే పోరా, నా ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు నాకు అసలు ఈ క్షణం నుంచి సంబంధమే లేదు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. పో, ఇప్పుడే వెళ్ళిపో. తాతయ్య, ఎవర్రా తాతయ్య నీకు? ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. సాయన్న వీడిని మెడబెట్టి బయటికి గెంటు. చందు ముఖం రోషాభిమానాలతో ఎరుపెక్కింది. తాతయ్య అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు డబ్బు రాదు అంటే భయపడి పెళ్లికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? డబ్బుతో పిల్లల్ని పట్టి బంధించాలనే రోజులు పోయాయి. నీ డబ్బు నీ దగ్గరే కాదు, బయట చాలా ఉంది. కాస్త కష్టపడితే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇన్నాళ్ళ నుంచి నేను నీ డబ్బు కోసమే అభిమానిస్తున్నానని అనుకుంటే నువ్వు చాలా పొరపాటు పడ్డావన్నమాటే. వెళుతున్నాను. నీ ఆస్తి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నాకేం అవసరం లేదు. నేను బ్రతకలేకపోను, వస్తాను. చందు గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయాడు. చూసావటయ్యా, చూసావా? శేషు, గురుమూర్తి, చూసారా వాడి పొగరు అని లేచారు. మీరు ఆవేశపడకండి, డాక్టర్ గారు ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టారు. వాడెంత చేసినా నేను భరించొచ్చు. నేనొక మాట అనేసరికి వాడికెంత కోపం వచ్చిందో, ఎలా వెళ్ళిపోయాడో. సాయన్న, చూడు, నిజంగా వెళ్ళిపోయాడా? సాయన్న వెళ్ళబోతుంటే శేషారత్నం ఆపుచేశాడు. వెళ్ళని, ఎక్కడికి వెళతాడో, రేపు ఈ పాటికి తిరిగి వస్తాడు చూడు అన్నారు. శేషు, నీకు తెలియదురా, వాడికి అసలు కోపం రాదు, వస్తే మహాముండివాడు. నిజంగానే ఇంటికి రాడేమో. నేను అన్నమాట వాడికి చాలా బాధ కలిగించిందేమో. అదుగో అదే వద్దన్నాను. నువ్వే కాదయ్యా, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతే. కాస్త కేకలేస్తారు, ముందు వాళ్ళకంటే వీళ్ళే బాధపడిపోతారు. అదే వాళ్ళకి అలసైపోతుంది. నన్ను అడిగితే నీకు కోపం తెప్పించానేమోనని భయం వాడికి ఉండాలి అంటాడు. అది కాదు శేషు, నువ్వు నాకు ఇంకేం చెప్పుకో. వాడెక్కడికి వెళ్ళడు. నీ డబ్బు వాడికి అవసరం లేకపోయినా వాడి స్నేహితులకి కావాలి. వాడిని వెనక్కి పంపిస్తారు. వీడు ఇంక మొండిగా వినకపోతే వీడిని వదిలేసి చక్కాబోతారు. నువ్వు చూస్తుండు. ఏమోరా శేషు, కమలకి వాడికి ఏ లోటు లేకుండా చూస్తానని మాట ఇచ్చాను. ఆయన కళ్ళు చెమర్చాయి. నువ్వు ఇచ్చిన మాటకేం లోటు రాదు గాని నువ్వు నిశ్చింతగా ఉండు. సాయన్న వేడివేడు హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు విరక్తిగా దాన్ని తోసేస్తూ అన్నారు. వద్దు సాయన్న, నాకేమీ తాగాలని లేదు. మేనేజర్ వచ్చి చెప్పాడు. హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారంట, మీకు చెప్పమంది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తొచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతుందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ పాలిస్కి ఫోన్ చేసి మంచి కాశ్మీర్ కానీ గద్వాల్ కానీ చీరలు పంపమన్నానని చెప్పండి. రంగు మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుని మిగతావి వాపసు పంపించేస్తామని చెప్పండి అన్నారు. మేనేజరు అలాగేనని తలూపి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరేదైనా చేయండి, కానీ మందులు వాడడం మాత్రం అశ్రద్ధ చేయొద్దు అన్నాడు డాక్టర్ గారు. దీనితో గిరిజా కళ్యాణం 8వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.